ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం పోస్టర్లు వేస్తే ఆ దెబ్బకు గంగమ్మ జాతరలో వేషాలు వేయడానికి రెడీ అవుతున్నాడు నాన్న. సినిమాల్లో నటించుంటే పోస్టర్లు ఇంకొంచెం పెద్దగా పడేవి. నేను చెప్పాను కదా అత్తయ్య, వీళ్లే పోస్టర్లు వేయించుంటారని. అడిగినప్పుడు మాకేం తెలుసన్నట్టు భుజాలెగరేశారు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడుతున్నారు. అవును, పోస్టర్లు వేసింది నేనే. ఆ మాటకొస్తే ఫోటోలు తీయించింది కూడా నేనే. ఏం చేస్తారిప్పుడు? మీ అన్నయ్యతో చెప్పి నన్ను చంపించేస్తావా? పోనీ మీ వదిన శివపార్వతికి చెప్పి అరెస్ట్ చేయిస్తావా? చేసుకో. పెళ్లి కార్డులో మీ అక్క పేరు పడినప్పుడు ఎలా సంతోషపడ్డారో, పోస్టర్లో మీ అక్క ఫోటో పడినందుకు కూడా అలాగే బాధపడ్డాడు. కాకపోతే పశువులోడికి బదులు అక్కడ నేనుంటే బాగుండేది. నోర్ముయ్, పెళ్ళా ముందులా మాట్లాడడానికి సిగ్గులేదా నీకు? పొరపాటున తాలి కట్టాను కాబట్టి ఇంట్లో పడుంది, లేదంటే దీని ఇంట్లో కూడా ఉండనిచ్చేవాడిని కాదు నాన్న. దేవా, ఇంకొక్క మాట మాట్లాడితే చంప పగులుతుంది. ఇప్పుడనే లాభం లేదమ్మా. చిన్నప్పుడే వాతలు పెట్టి బుద్ధి చెప్పాల్సింది. అయినా మొక్క వంగనిదే మానే వంగదంటారు కదా. ఇప్పుడు తాడి చెట్లా ఉన్నాడు, ఇంకే వంగుతాడు. ఎంత విర్రవీగే వృక్షమైనా సరే పెనుగాలికి కూలిపోతుంది. ఆకులు రాలిపోతాయి, చెట్లు కూలిపోతాయని ఇలాంటి డైలాగులు వద్దు నాగవల్లి. పోస్టర్లు వేయించింది మేమే అని తెలిసింది కదా. ఏం చేసుకుంటావో చేసుకోపో. మీ పిచ్చి వేషాలు కట్టించే రోజు రానే వస్తుంది బావా, అప్పుడు తెలుస్తుంది. మా వేషాలు కాదమ్మా, మీ అన్నయ్య గంగమ్మ జాతరలో వేషాలు అయిపోతున్నాడు. చూసి సంబరపడుదుగానిలే. కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తున్నావా మావయ్య? ఏంటి మా నాన్నని ఎదిరించి మాట్లాడుతున్నావు? చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అన్నట్టు మీ నాన్న అలా ఉండబట్టే తమరు ఇలా తయారయ్యారు. ఏంటే బాగుతున్నావు? నీ తాటాకు చప్పుళ్లకు ఎవరు బెదిరిపోరిక్కడ. వదిలే అమ్మా, వాళ్లతో నీకెందుకు? మీరే పోస్టర్లు వేయించారనేసి బావ గనక తెలిస్తే మీ పోస్టర్లు ఇంకొన్ని ఎక్కువ ప్రింట్ చేయించి వాటన్నిటికీ కుంకుమ బొట్టు పెట్టమని నాకే అప్పచెప్తాడు. ఎందుకంటే అప్పటికే మీరు చచ్చుంటారు కాబట్టి. తస్సదియ్య, వీడికి మన మీద నమ్మకం లేదు గాని ఆ గంగగాడిని ఆడి చెల్లెల కంటే ఎక్కువ నమ్మాడ్రా. వాళ్ళకి సపోర్ట్ చేస్తే చివరికి మిగిలేది చెప్పే అని వాడికి తెలిసిస్తుందిలే నాన్న. మనం వెళ్దాం పద. ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు. ఆ విషయం తెలిసాకైనా వీళ్లలో పశ్చాత్తాపం లేదేంటత్తయ్యా? చేసింది వాళ్ళ ఆనందం కోసమే అయినప్పుడు పశ్చాత్తాపం ఎందుకుంటుంది? వాళ్ళు మారరోదినా. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.